అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుకి డే 14 30 డేస్ సి లాంగ్వేజ్ సిరీస్‌లో ఇప్పటి వరకు మనము డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్ వీటన్నిటి గురించి మనం చూసి నేర్చుకున్నాం. ఓకేనా? ఆ వీడియోస్ మీరు ఒకవేళ చూడకపోతే నేను వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చూడండి. కానీ ఒకటే టాస్క్ మనం మల్టిపుల్ టైమ్స్‌లో రిపీట్ చేయాలన్నప్పుడు ఈ స్విచ్ కేస్ ఈ యొక్క డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేది వర్క్ అవ్వవు. అదే కోడ్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే కోడ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్. అప్పుడే లూప్స్ అనేది ప్లేలోకి వచ్చింది. అసలు లూప్స్ అంటే ఏంటిది? అసలు ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తారు? అసలు ఫర్ లూప్ అంటే ఏంటిది? వీటన్నిటి గురించి ఈరోజు మన వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్పబోతున్నాను. అది దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి నాసా వచ్చేసరికి మార్స్ మిషన్ ద్వారా $125 మిలియన్ అనేది లాస్ చూసింది. అది ఎందుకు వచ్చింది? అసలు ఏ ఇయర్‌లో జరిగింది? దీనన్నిటి గురించి నేను వీడియోలో లాస్ట్‌లో చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వీడియో వచ్చేసరికి. ఓకేనా? డోంట్ మిస్ ఇట్. లెట్స్ స్టార్ట్. డే 14 లూప్స్ ఇన్ సి. సో వాట్ ఈస్ ఏ లూప్? లూప్ అంటే ఏంటిది? ఏ లూప్ అలౌస్ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ. ఏదైతే ఒక కోడ్ ఉంటుందో దాన్ని రిపీటెడ్ టైమ్స్లో, ఓకేనా, ఫస్ట్ టైం ఒక లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ టైం ఇంకొక లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ టైం ఇంకొక లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ టైం ఇంకో లూప్, ఇలాగా లూప్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా. ఓకేనా? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని లూప్స్ అంటాం. ఒక కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. అర్థమవుతుందా? దీన్నే లూప్స్ అంటాం. లూప్స్ వల్ల మనకు టైమ్స్ ఏమవుతుంది, ఎర్రర్స్ అనేది రెడ్యూస్ అవుతాయి, ప్రోగ్రామ్ లెంత్ కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, దాని ఎగ్జిక్యూషన్ టైం కూడా మనకు తగ్గుతుంది. ఇది దీనివల్ల లూప్స్ వల్ల చాలా బెనిఫిట్స్. లూప్స్లో మనకు మేజర్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫర్ లూప్. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఫర్ లూప్ మేజర్గా దీని లోపల బ్రాకెట్స్ లోపల మనకు ఫస్ట్ ఇనిషియలైజేషన్ అని ఉంటుంది, తర్వాత సెమీకోలన్ ఇంపార్టెంట్, తర్వాత కండిషన్, ఆ తర్వాత సెమీకోలన్, ఆ తర్వాత అప్డేట్. సేమ్ అంటే మనం ఇంతకుముందు చూసాం కదా, ఇఫ్ లోపల కండిషన్ రాయడం కానీ, ఇఫ్ ఎల్స్ లోపల కండిషన్, స్విచ్ కేస్ లోపల కండిషన్, అలాగనే ఫర్ కూడా లోపల మనము 3 పార్ట్స్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే వాల్యూస్ని ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేస్తాం, తర్వాత కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ తగిన అప్డేట్ చేస్తాం. ఓకేనా? వాల్యూస్ని, ఇదంతా ఒక ప్రాసెస్ అంతా ఇక్కడే జరిగిపోతుంది. అందువల్లనే మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది ఫర్ లూప్ వల్ల. దీని లోపల కోడ్ రాస్తాం. ఓకేనా? ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే వాల్యూస్ని ఇక్కడ సెట్ చేస్తాం. కండిషన్ అంటే ప్రతి ఇటరేషన్ ముందు ఒక కండిషన్, ఆ కండిషన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఇచ్చిన కండిషన్ని రిపీటెడ్గా చెక్ చేసుకుంటుంది ప్రతి ఇటరేషన్కి. ఇటరేషన్ అంటే ఇది ఒక సర్కిల్ లాగా, ఓకేనా, ఇలా ఇటరేట్ అవ్వడం. అప్డేట్ అంటే వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి లూప్కి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హ్యాష్ ఇంక్లూడ్, ఓకే, ఇదంతా కామన్. మనం ఇక్కడ వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నారు. ఇనిషియలైజేషన్ వేరు, డిక్లరేషన్ వేరు. డిక్లరేషన్ అంటే ఇక్కడ ఇంట్ ఐ అని ఇచ్చేస్తే దాన్ని డిక్లరేషన్ అంటాం. కానీ మనం ఇక్కడ వాల్యూని అసైన్ చేస్తున్నాం ఏకి. ఓకేనా? దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇక్కడ కండిషన్ వాడాం. దిస్ ఈజ్ కండిషన్. ఇవి వచ్చేసరికి నేను అన్ని ఆపరేటర్స్లో చెప్పాను. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఓకేనా, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని. ఓకేనా? దీన్ని వచ్చేసరికి మనము అసైన్మెంట్. సో దిస్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకేనా? ఈ అన్ని ఆపరేటర్స్ గురించి మీకు తెలిస్తే ఈ కండిషన్ రాయడం తెలుస్తుంది. సో నా ఆపరేటర్స్ గురించి నేను వీడియోస్ లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఓకేనా? ఇది ఇంకా సేమ్ నార్మల్ ప్రోగ్రామే. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనము ప్రోగ్రామ్ని ఈరోజు మనం ఫర్ లూప్ ప్రోగ్రామ్స్ యూజింగ్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తాం. మనకు డైరెక్ట్గా ఇంకేమి ఇక్కడ ఇన్సులేట్ చేయడం ఏం అవసరం లేదు. ఇంటూ అయ్యి సంథింగ్ ఏం అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఫర్ లూప్లోనే ఇన్సులేట్ చేసేద్దాం. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ అని చెప్పాను కదా. ఏంటి ఐ ఈక్వల్స్ టు నేను 1 ఇస్తున్నాను, సెమీకోలన్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్క స్టెప్లో సెమీకోలన్ రాయాలి. ఇక్కడ 3 స్టేజెస్లో సెమీకోలన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కండిషన్ ఐ
లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. నేను 5 ఇస్తున్నాను, మీరు ఏవైనా ఇవ్వండి. సెమీకోలన్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ కోసం మళ్ళీ బ్రేసెస్ ఓపెన్ చేసి మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ %d /n i. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. చూడండి, మనం 5 నెంబర్స్ 1 దగ్గర నుంచి 5 వరకు నెంబర్స్ ని ప్రింట్ చేసాం. అది ఒక లాజిక్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఐకి ఏమి ఇచ్చాం, 1 ఇచ్చాం. ఇక్కడ 1 ఇచ్చాం. 1 అనేది కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. యా, ట్రూ. కాబట్టి ట్రూ తర్వాత నెక్స్ట్ అప్డేట్కి వస్తుంది. ఇక్కడ మనం పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ వాల్యూ ప్రింట్ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనకు 1 ఫస్ట్ ప్రింట్ అవుతుంది, 1 ఇక్కడికి వచ్చేసి ప్రింట్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ వాల్యూ ఇంక్రిమెంట్ అయి ఉంటుంది 2. ఆ 2 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇంక్రిమెంట్ అయ్యి 3 ఉంటుంది. 3 కదా, కానీ మనకు ప్రింట్ అయ్యేది 2. ఫస్ట్ ప్రింట్ అయ్యి తర్వాత వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అలాగే లూప్ రన్ అయ్యి ఇక్కడ స్లాష్ అన్ని ఇవ్వడం వల్ల మనకి నెక్స్ట్ లైన్ లో వచ్చింది. లేకపోతే ఒకటే లైన్ లో 1 2 3 4 5 అని వస్తుంది. ఎందుకు 5 వరకు వస్తుంది అంటే మనం 5 యూజ్ చేసాం కాబట్టి. ఇది సింపుల్ గా ఫర్ లూప్ అంటే ఇది. ఓకేనా, అది మన ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ని మనం 2 నుంచి 10 వరకు ప్రింట్ చేస్తాం. ఫర్ లూప్ యూజ్ చేశారు ఇక్కడ. సేమ్ అంతే, ఇక్కడ ఇనిషియలైజ్ చేశారు కండిషన్. ఇక్కడ i ప్లస్ 2 ఈక్వల్స్ i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, ఇది వచ్చేసరికి ఆపరేటర్స్ అండి. ఇవి మీరు ఆపరేటర్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదే మెయిన్ ఇక్కడ లాజిక్. ఓకే, ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్. ఓకేనా, ఇక్కడ సమ్ అనే దాన్ని సపరేట్గా ఇనిషియలైజ్ చేశారు. 10 నేచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి 10 వరకు తీసుకున్నారు. ఇది లాజిక్, మన ప్రోగ్రామ్ కి మెయిన్ లాజిక్ ఇది. ఆ సమ్ ని ప్రింట్ చేస్తారు. ఓకేనా, ఈ 2 ప్రోగ్రామ్స్ ఇప్పుడు చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏంటిది, నేను కామెంట్స్ లో పెట్టేస్తున్నాను. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసేసాం కాబట్టి ఫస్ట్ మనం ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేద్దాం 2 నుంచి 10 వరకు. ఇంట్ i ఈక్వల్స్ టు 2, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఈవెన్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటుంది, 2 4 6 8 10 అంటే 2 ఇంక్రిమెంట్ అవుతుంది. i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మన మెయిన్ లాజిక్. బ్రేసెస్ ఓపెన్ చేయాలా, తర్వాత ప్రింట్ చేసేద్దాం ఐని. ప్రింట్ %d స్లాష్ అని ఇస్తున్నాను న్యూ లైన్ కోసం. ఓకేనా, ఐ సెమీకోలన్ పెట్టేస్తే మనకు ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈవెన్ నెంబర్సే కదా, 2 4 6 8 10. మన ప్రోగ్రామ్ అనేది రైట్. ఒకవేళ ఆడ్ నెంబర్స్ కావాలా, ఓకేనా, ఆడ్ నెంబర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ 1 ఇచ్చాను, 1 దగ్గర నుంచి కదా, 1 3 5 7 9. సో 1 ఇచ్చాను, 1 తర్వాత +2 యాడ్ అవుతే ఏమవుతుంది, 3 కదా, 5 ప్లస్ అంటే 3కి +2 యాడ్ చేస్తే 5, 5 +2 యాడ్ చేస్తే 7. ఓకే, లాజిక్ సేమే, ఆడ్ నెంబర్కి అదే, ఈవెన్ నెంబర్కి అదే. ప్రింట్ చేసి చూద్దాం మన లాజిక్ కరెక్టో కాదు. చూసారా, 1 3 5 7 9 మన లాజిక్ కరెక్టే. అక్కడ ఏం మార్చాం, ఓన్లీ 1 అని ఇచ్చాం. ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయింది. ఈవెన్ నెంబర్స్ కైనా ఆడ్ నెంబర్స్ కైనా ఒకటే అప్డేట్. ఇది మనం ఈవెన్ నెంబర్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఫస్ట్ సమ్ తీసుకోవాలి. ఓకేనా, సమ్ కి 0 ఇనిషియలైజ్ చేద్దాం వాల్యూని. ఫర్ లూప్ యూజ్ చేసి, ఫర్ లూప్ లో ఇంట్, నేను i యూజ్ చేస్తాను, మీరు x అని యూజ్ చేయొచ్చు, y అని ఏదైనా యూజ్ చేయొచ్చు వేరియబుల్ వచ్చేసరికి. i ఈక్వల్స్ టు 1 సెమీకోలన్ ఇంపార్టెంట్, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ 10 నేచురల్ నెంబర్స్ అని అడిగారు కాబట్టి సెమీకోలన్ i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ వాడాలా. ఇప్పుడు మనము సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు i. ఇది మెయిన్ మన లాజిక్ ఇక్కడ. ఇది ఉంటే మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకేనా,
సమ్ అనేది ఇక్కడ వేరియబుల్ గుర్తుపెట్టుకోండి. ఆ సమ్ ఇనిషియల్గా 0 ఉంది. దానికి ఏం చేస్తున్నాం, ప్లస్ ఈక్వల్స్ టు అంటే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది చూస్తున్నారు, ఇక్కడ మనం వాడేది అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఈ ఐ వాల్యూని సమ్కి యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఐ వాల్యూ 1 యాడ్ అవుతుంది. ఓకేనా, 1 యాడ్ అయ్యి మనకు సమ్ ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఇది లూప్లో రన్ అవుతుంటుంది. ఫస్ట్ 1 వస్తుంది, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ ఈ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. 10 వరకు రన్ అవుతుంది. 10 వరకు రన్ అయ్యి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని మనం ప్రింట్ చేద్దాం ఇప్పుడు సమ్ వాల్యూని. పర్సెంట్ డి ఒకటే వాల్యూ కూడా నేనేమి స్లాష్ ఇవ్వాలి. సెమీకోలన్ ప్రతి చోట ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 55 వచ్చింది. ఓకేనా, 55 అది మీకు ఎలా జరిగిందో కూడా చూపెట్టమంటారా? ఈ ప్రింట్ ఇది ఉంది కదా, ఈ స్టేట్మెంట్ తీసుకొని మీరు ఇక్కడ ప్లేస్ చేయండి. ఈ లూప్లో ప్లేస్ చేసి మనం చూద్దాం ఇప్పుడు. మీకు ఓకేనా, మీకు ఇది అర్థం కాదు. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మళ్ళీ నేను స్లాష్ అని ఇస్తాను. దెన్ ఇట్ షుడ్ బి, అప్పుడు అది క్లియర్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ 1, ఓకేనా, 1 తర్వాత 1 ప్లస్ 2 జరిగి 3 వచ్చింది. ఓకేనా, 3 ప్లస్ అంటే నెక్స్ట్ 3 జరుగుతుంది. అంటే ఇక్కడ 1 ప్లస్ 2 జరిగి 3 వచ్చింది. నెక్స్ట్ 3 ప్లస్ 3 జరిగి 6 వచ్చింది. 6 ప్లస్ 4 జరిగి 10, 10 ప్లస్ 5, 15 ప్లస్ 6, అలా ప్రతిదీ నెంబర్ యాడ్ అవుతూ మనకు 55 వచ్చింది. ఇందాక కూడా మనకు 55 కదా వచ్చింది, ఇదే ఆన్సర్ కదా వచ్చింది. సో మనము 10 న్యాచురల్ నెంబర్స్ని కూడా ప్రింట్ చేసేసాం. సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ని కూడా ప్రింట్ చేసాం. ఆన్సర్ ఈస్ 55. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 55. నెక్స్ట్ ప్రింట్ ఏ స్టార్ ప్యాటర్న్. ఆ ప్రోగ్రామ్ మీకు చెప్పలేదు కదా నేను. సో నెస్టెడ్ లూప్స్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసరికి మీకు లూప్ లోపల ఇంకొక లూప్ యూస్ చేస్తాం. అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ అనేది ఒక లూప్ కదా, ఫర్ లూప్లో ఇంకొక లూప్, దాన్ని నెస్టెడ్ లూప్. సింపుల్, ఇంకెంతే. ఇంకో లూప్లో ఇంకో లూప్ యూస్ చేస్తే నెస్టెడ్ లూప్, ఇంకో దాంట్లో ఇంకోటి, అప్పుడే మనం దాన్ని లూప్ నెస్టెడ్ అంటాం. సో ఫర్ లూప్ యూస్ చేసాం. ఇక్కడ చూడండి, స్టార్ని ప్రింట్ చేస్తున్నారు. 1 నుంచి ఫస్ట్ 1 అనేది కండిషన్ చెక్ చేసుకుంటే ఇదంతా నార్మల్ ప్రాసెస్. ఈ స్టార్ని ఎలా ప్రింట్ చేశారో చూద్దాం. మనకు అవుట్పుట్ ఇలా రావాలా, ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్ వస్తే మనకు మన లాజిక్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఫర్ స్టార్ ప్రింట్ చేయాలా. ఇంట్ I ఈక్వల్స్ టు 1 సెమీకోలన్, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నేను 5 తీసుకుంటున్నాను, సెమీకోలన్ I ప్లస్ ప్లస్ బ్రేసెస్ లూప్, నెస్టెడ్ లూప్ కాబట్టి ఫర్ లోపల ఇంకొక లూప్ I ఇంట్ ఇంకొకటి వేరియబుల్ తీసుకుంటున్నాను 1, I j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు I తోటి కంపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఐని యూస్ చేయాలి, సెమీకోలన్ j ప్లస్ ప్లస్ అంటే దీనికి బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ప్రింట్ ఏం ప్రింట్ చేస్తున్నాం మనం ఇక్కడ, స్టార్ని ప్రింట్ చేస్తున్నాం. స్టార్ సెమీకోలన్తో ఏం చేస్తే ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూద్దాం. ఏంటి మనకు స్టార్స్ అన్నీ ఒకటే లైన్లో వచ్చాయి అంటే ఇక్కడ మనం న్యూ లైన్ వాడలేదు కాబట్టి ఒకటే లైన్లో వస్తుంది. ఇక్కడ న్యూ లైన్ వాడకుండా మనం సపరేట్గా వాడదాం, కింద వాడదాం, అప్పుడు ఇంకా మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ న్యూ లైన్ వాడితే మనకు వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ నేను సెమీకోలన్ ఇవ్వలేదు. స్టార్స్ ఇలా ప్రింట్ అయింది. ఐ వాల్యూ అనేది నేను 1 నుంచి 5 వరకు ఇచ్చా, అంటే 1 2 3 4 5. ఓకే, 5 వాల్యూస్ నాకు ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ జే వాల్యూ నేను 5 ఇచ్చా, 1 2 3 4 5 వాల్యూస్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఐ వచ్చేసి ఒక రో లాగా వర్క్ అవుతుంది, జే వచ్చేసరికి కాలమ్స్ లాగా వర్క్ అవుతుంది. ఇది నెస్టెడ్ లూప్.
ఈ ప్రోగ్రామ్ అంతా దీని మొత్తం నేను గిట్‌హబ్‌లో నా గిట్‌హబ్ పేజ్ లింక్ ఇస్తాను. ఆ పేజ్‌లో పేస్ట్ చేసి ఉంటుంది. మీరు వెళ్లి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ కోడ్ అంతా వస్తుంది. ఓకేనా? నెస్టెడ్ లూప్ మనకి స్టార్స్ కూడా ప్రింట్ అయింది. ఇక్కడ 3 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ వాల్యూ 3 తీసుకున్నారు. నేను ఇక్కడ 5 తీసుకున్నాను మన ప్రోగ్రామ్‌లో. అందుకే మనకు 5 రోస్, 5 కాలమ్స్ వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫినిటీ లూప్. ఇన్ఫినిటీ ఫర్ లూప్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనం 2 సెమికోలన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకి ఇన్ఫినిటీ రన్ అవుతుంటది. ఆ ప్రోగ్రామ్ ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఓకేనా? మీరు ట్రై చేయండి ఇది. ఇక్కడ ఇనిషియలైజేషన్, కండిషన్ అప్డేట్ లేకుండా ఇలా సెమికోలన్ యూజ్ చేయడం వల్ల జరుగుతుంది. బే ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది ఏంటంటే అది అసలు స్టాప్ అవ్వదు. అది ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. ఆ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా! అది రన్ అవుతూ ఉంటుంది. మీరు చెక్ చేయండి. అది బ్రేక్ చేయాలంటే మీరు అది అక్కడ క్లోజ్ అనేది చేయాలి ఆ ప్రోగ్రామ్‌ని. దిస్ ఈజ్ ఇన్ఫినిటీ లూప్. ఫైనల్‌కొచ్చేసరికి ప్రాక్టీస్ ఛాలెంజ్ అండి. మీకు ఒక ప్రోగ్రామ్ రాయండి. ప్రోగ్రామ్‌లో మీరు ప్రైమ్ నంబర్స్‌ని ప్రింట్ చేయండి. 1-100కి మధ్యలో ప్రైమ్ నంబర్ ప్రింట్ చేయండి. i++ యూజ్ చేయండి. i<= 100. తర్వాత అప్డేట్ అనేది ఉంటుంది చూడండి. అదే ఇక్కడ మేజర్ మీరు అక్కడ వాడాల్సింది కూడా. అది అది మీరు చేస్తే మీకు ప్రోగ్రామ్ వస్తుంది. అది నేను చెప్పను. అది చెప్తే మీరు చేయరు. ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఫర్ ఎనీ నంబర్ ఎంటర్డ్ బై ద యూజర్. ఇది కూడా ట్రై చేయండి. ఓకేనా? మీరు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి సంబంధించిన టేబుల్ ప్రింట్ చేయాలి. ఇది నేను సపరేట్గా చెప్తాను. ఓకేనా? ఈ సిరీస్లో కాదు. మీరు ట్రై చేయండి. 2 ప్రోగ్రామ్స్ మీరు ట్రై చేయండి. ఫైనల్‌గా మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానన్నాను కదా! యెస్. మా నాసా వచ్చేసరికి $125 మిలియన్ లాస్ చూసింది. $125 మిలియన్ అనేది లాస్ వచ్చింది నాసాకు. అంటే మార్స్ మిషన్‌ని వాళ్ళు లాంచ్ చేశారండి. దాంట్లో ఒక చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళు మోర్ దెన్ 1100 క్రోర్స్ లాస్ చూసారు. అదేంటంటే ఒక కోడ్ ఎర్రర్ వల్ల. ఆ కోడ్ ఎర్రర్ ఎలా వచ్చిందంటే అక్కడ ఒక రాకెట్‌ని బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళు శాటిలైట్ గానీ, ఏదైనా గానీ బిల్డ్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక 2 టీమ్స్ ఎలా వర్క్ చేశాయంటే ఒక టీమ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మెట్రిక్ యూనిట్స్ యూజ్ చేశారు. ఇంకో టీమ్ వచ్చేసరికి ఇంపీరియల్ యూనిట్స్ యూజ్ చేశారు. మెట్రిక్ యూనిట్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. అవేంటంటే మనం లెంత్ తీసుకున్నాం అనుకో కిలోమీటర్స్ అని, మీటర్స్ అని ఉంటాయి. మన ఇండియాలో కూడా ఇది యూజ్ చేస్తాం మేజర్‌గా. కానీ ఇంపీరియల్ యూనిట్స్ వచ్చేసరికి అమెరికన్ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. అవి వచ్చేసరికి ఫీట్స్‌లల్లోను, మైల్స్‌లలో ఉంటుంది కదా! లెంత్ వచ్చేసరికి. అలా ప్రతిదీ మారిపోతుంది. కరెన్సీ కూడా మారిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇలాగ 2 డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ చేయడం వల్ల ఒక చిన్న మిస్టేక్ ఇదొక కోడింగ్ ఎర్రర్. ఆ కోడ్‌లో ఇదొక ఎర్రర్ లాగా అరైజ్ అయ్యి మొత్తం మిషనే కొలాప్స్ అయిపోయి వాడు మోర్ దెన్ 1100 క్రోర్స్ లాస్ చూసారు. చిన్న మిస్టేక్ ఇది. ఒక టీమ్ వచ్చేసరికి మెట్రిక్ యూనిట్స్ యూజ్ చేశారు. ఇంకొక టీమ్ వచ్చేసరికి ఇంపీరియల్ యూనిట్స్ యూజ్ చేయడం వల్ల చాలా చాలా లాస్ చూసారు. గుర్తుపెట్టుకోండి హిస్టరీ అండ్ కోడింగ్ ఆర్ కనెక్టెడ్. అవి 2 కనెక్ట్ అయి ఉంటాయి మనం థింక్ చేసినప్పుడు. ఓకేనా? ఇది ఈరోజు మన వీడియో అండి. రేపు వచ్చేసరికి మనము లూప్స్‌లో ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.